అసలు నిజంగా అత్తయ్య ఒప్పుకున్నారా? అన్నయ్య, నాకు అదే భయంగా ఉంది. అసలు అమ్మ ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం ఏంటి? శ్రీజ, ఒప్పించానని చెప్తుంటే నువ్వు కూడా మీ వదినలాగే మాట్లాడతావేంటి? ఏ, నా మీద నమ్మకం లేదా? ఇప్పుడు అమ్మని తీసుకొచ్చి తను ఒప్పుకున్నట్టు చెప్పించాలా? అది కాదండి, ఈ కార్యక్రమం జరిగితే అత్తయ్య ప్రాణం తీసుకుంటాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అలాంటిది అత్తయ్య దీనికి ఎలా ఒప్పుకుంటారు అని చిన్న భయం. ఏవండి, నా మాట వినండి. దత్తత తీసుకోపోయినా పర్వాలేదు, కానీ అత్తయ్యకి ఇష్టం లేకుండా మనం బలవంతంగా ఈ కార్యక్రమం చేస్తే అత్తయ్య అన్నంత పని చేస్తారు. నా మాట వినండి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇంతటితో దీన్ని వదిలేయండి. ఎలా వదిలేస్తాను సంధ్య? నిన్న భూమిని చూసావు కదా, స్పృహ తప్పి పడిపోయింది. ఎప్పుడు ఏ గండం వస్తుందో తెలీదు. పంతులు గారు జరుగుతున్న వాటన్నిటికీ మహాశాంతి హోమం ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. అది జరగాలంటేనేమో దత్తత తీసుకోవాలన్నారు. అది కరెక్టేనండి, కానీ భూమిని దత్తత తీసుకుని అత్తయ్యని దూరం చేసుకుంటామా? అమ్మను ఒప్పించానని చెప్తున్నాను కదా. అదే అన్నయ్య, ఎలా ఒప్పించావు? ఏమని చెప్పి ఒప్పించావు? ఇప్పుడు నేనేం చెప్పి ఒప్పించాననేది ముఖ్యం కాదు. అమ్మ ఒప్పుకుంది. ఈరోజు గుడికి వస్తుంది. దత్తత కార్యక్రమం అయ్యే వరకు అక్కడే ఉంటుంది. మీ ఇద్దరికీ అంత నమ్మకం లేకపోతే లోపలికి వెళ్ళి చూడండి. అమ్మ రెడీ అయి ఉంటుంది. తను కూడా మనతో పాటు వస్తుంది. ఇదిగో పంతులు గారు ఫోన్ చేస్తున్నారు. హలో పంతులు గారు. శ్రీకర్ గారు, నేను గుడికొచ్చాను. మీరు వచ్చేస్తున్నారుగా? వచ్చేస్తున్నామండి. దుర్ముహూర్తం రాకముందే కార్యక్రమం మొదలు పెట్టాలి. మీరు త్వరగా బయలుదేరండి. అలాగే పంతులు గారు, మేము బయలుదేరుతున్నాం. సంధ్య, పంతులు గారు దుర్ముహూర్తం రాకముందే పూజ అయిపోవాలని అంటున్నారు. వెళ్ళి అమ్మని పిలుచుకురా. భూమిని దత్తత తీసుకోకపోతే ఎనుయో గొయ్యో చూసుకుని చేస్తానంటున్నాడు. ఇదంతా నా కర్మ. చిన్నమ్మ గారు, మీరు గుడికి రావట్లేదా? గుడికొచ్చి ఏం చేయాలి? నీ వల్ల పార్వతి నానమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నేనేమన్నాను? దీంట్లో నా తప్పేం లేదు. ఆహా, ఇలా అమాయకంగా ఫేస్ పెట్టి నువ్వు మీ అమ్మ ఇద్దరూ కలిసి చేయాల్సిందంతా చేస్తున్నారు. మీ వల్ల ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. నువ్వొచ్చి ఈ కుటుంబంలో అందర్నీ విడగొడుతున్నావంట కదా. నేను దత్తత వద్దని చెప్పాను, కానీ శ్రీకర్ణానే ఈరోజు పూజ అని పెట్టారు. నువ్వు చాలా దురదృష్టరాలివి కాబట్టే నీ కన్న తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను అదృష్టవంతురాల్ని కాబట్టి మా అమ్మ నాన్న దగ్గర అంత పెద్ద ఇంట్లో ఉన్నాను. ఎవరైనా నాలాంటి అదృష్టవంతురాల్ని ఇష్టపడతారే కానీ నీలాంటి దురదృష్టవంతురాల్ని ఇష్టపడరు. ఇలాంటి దాన్ని దత్తత తెచ్చుకుంటే నీ దురదృష్టమంతా ఈ ఇంటి మీద పడుతుందని పార్వతి నానమ్మ ఫీల్ అవుతుంది. పార్వతి నానమ్మలో నేను మా వాణ్ణి చూసుకుంటాను. తను ఏడుస్తే మా వాణి ఏడ్చినట్టే. అందుకే పెద్దవాళ్ళని ఏడిపిస్తున్న నువ్వంటే నా కోపం. చిన్నమ్మ గారు, నా వల్ల తప్పు జరిగితే నన్ను క్షమించండమ్మా. అంతేకాని ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంటే నీకిష్టం లేకుండానే ఇదంతా జరుగుతుందా? అవును. అయితే నువ్వు నిజంగా వీళ్ళ మంచి కోరుకునే దానివే అయితే ఈ పూజ జరగకుండా ఆపాలి కదా. కానీ అది ఆపకుండా గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయావు. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదా? వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా విడిపోయినా నీకు సంబంధం లేదా? ఈ ఇంటికొచ్చి కుటుంబాన్ని ముక్కలు చేసి అందరినీ
ఏడిపించాలనుకుంటున్నావా? చూడు, ఈ ఇంట్లో అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారేమో కానీ పార్వతి నానమ్మ ఏడిస్తే నేను ఊరుకోను. తనకి ఎవరు లేకపోయినా నేనున్నాను. నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు తల్లి కొడుకుల్ని వేరు చేసావని రాత్రంతా బాధపడుతుంది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పార్వతి నానమ్మ కోసం ఈ దత్తత కార్యక్రమం ఆపేసేయి. అప్పుడే పార్వతి నానమ్మ సంతోషంగా ఉంటుంది. చిన్నమ్మ గారు, నేను ఎలా ఆపగలను? ఇప్పుడు చెప్పినా అమ్మ వినే పరిస్థితిలో లేదు. అప్పటికి నేను చాలా చెప్పి చూశాను, కానీ వాళ్ళు నాకేవో గండాలున్నాయని ఈ పూజ ఖచ్చితంగా జరిపించాలని చెప్తున్నారు. ఇవన్నీ నాకు తెలీదు. పార్వతి నానమ్మ సంతోషంగా ఉండడం నీకిష్టం ఉందా లేదా? ఈ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉండడం నీకిష్టమా కాదా? నువ్వు వీళ్ళ మంచి కోరుకునేదానివే అయితే ఈ కార్యక్రమం ఆగిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ఎలా ఆపగలను? ఏం చేయాలి? మాటి మాటికి చేస్తాను చేస్తాను అని బెదిరిస్తున్నావు కదా, నేనే చేస్తాను. అత్తయ్య, 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 ఆయన గుడికి వెళ్దామంటున్నారు. మిమ్మల్ని పిలవమన్నారు. ఇప్పుడు నీకు సంతోషమా తల్లి? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అత్తయ్య, మీరు ఒప్పుకుంటేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మీకు అభ్యంతరం ఉంటే వద్దత్తయ్య. ఆహా, చేసిందంతా చేసి నంగనాచిలాగా భలే మాట్లాడుతున్నావు తల్లి. వాడు భూమి లేకపోతే ప్రాణాలు తీసుకుంటానని చెప్తున్నాడు. అత్తయ్య, నాకు ఈ విషయం తెలీదు. నా కొడుకు చేత ఎలా చెప్పిస్తే నేను నోరు మూసుకుంటానో తెలిసి వాడికి నూరు పోసి రెచ్చగొట్టి పంపించావు. ఇప్పుడు నా దగ్గరకొచ్చి నాకేం తెలియదు అత్తయ్యా అని భలే నటిస్తున్నావమ్మా. అయ్యో అత్తయ్య, ఆయన అలా మాట్లాడారని నిజంగా నాకు తెలీదు. చాలు, నటించింది చాలు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతున్నావు. వదులుకున్న బిడ్డ విషయంలోనూ అలాగే చేసావు, తెచ్చుకున్న బిడ్డ విషయంలోనూ అలాగే చేసావు. ఈ ఇంట్లో నా మాటకి ఒక గౌరవం ఉండి చచ్చిందా? అత్తయ్య, నా కూతుర్ని నీ వైపు తిప్పుకున్నావు, నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నావు. వాడు చివరికి ముక్కు మొహం తెలియని దానికోసం ప్రాణాలు తీసుకుంటానని అంటున్నాడు. వెనకుండి అంత బాగానే నడిపిస్తున్నావు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, దయచేసి మీరు అలా మాట్లాడొద్దు. నేను ఆయన్ని ఎలా ఒప్పించారు అని అడిగాను, కానీ నాకు ఆయన ఏమీ చెప్పలేదు. నిజంగా నాకు తెలీదు అత్తయ్య. హ, చూసావా ఎలా ఒప్పించారు అని అడిగావు, కానీ అత్తయ్యకి ఇష్టం లేకుండా వద్దు అని చెప్పావా? అది కూడా అన్నాను అత్తయ్య. చాలమ్మా, ఇంకా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నన్ను ఇంత బాధ పెట్టడం కంటే రాత్రి పెట్టే అన్నంలో కాసింత విషం పెట్టుంటే పొద్దున్నే ఎవ్వరికి ఏ సమస్య లేకుండా పైలో కలిగిపోయేదాన్ని కదమ్మా. అప్పుడు నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యేది. ఆ భూమేం కర్మ, ఇంకా ఎవరినైనా దత్త తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నీకు నా అడ్డు తొలగిపోతుంది కదా. దయచేసి అలా మాట్లాడొద్దు. మీరు నాకు కన్న తల్లితో సమానం. ఆహాహా, నేను నీకు కన్న తల్లితో సమానమా? ఆ మాట నన్ను నమ్మమంటావా? అలా నమ్మే నువ్వు నా కోడలు కాదు,
నా కూతురు అనుకునే మోసపోయాను. కొడుకుల కంటే కోడలే నయం అనుకునే నాలాంటి అత్తలకి బాగా బుద్ధి చెప్పావమ్మా. అత్తయ్య, మీపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. మీరు అలా మాట్లాడొద్దు. నా దురదృష్టం కొద్దీ నేను మీకేమీ చెప్పుకోలేను. అలా అని ఏమీ కాదనలేను. నువ్వేమి చెయ్యొద్దమ్మా. నీ కన్న కూతుర్ని నువ్వు వదిలించుకున్నట్టు నా కన్న కొడుకుని నేను వదిలించుకోలేను కదా. వాడు రమ్మన్నాడు, వస్తాను. ఏడ్చుకుంటూనో తిట్టుకుంటూనో తల బాదుకుంటూనో అన్నీ భరిస్తాను. నన్నింత బాధ పెట్టి నీ మాట నెగ్గించుకుంటున్నావు కానీ ఈ భూమిని నెత్తిన పెట్టుకుని ఏం ఊరేగుతావో నేను చూస్తాను. ఏమండి, నేను రెడీ అయ్యాను. మీరు రెడీ అయ్యారు? ఏమండి? వింధ్య, నువ్వా? నేనేనండి. ఏంటి అంతలా ఉలిక్కి పడుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. నువ్వేంటి రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి, మర్చిపోయారా? ఈరోజు గుడిలో ప్రోగ్రాం ఉంది కదా, మనం గుడికి వెళ్ళాలి కదా. గుడిలో ఏం ప్రోగ్రాం ఉంది? సంధ్య భూమిని దత్తత తీసుకుంటుందని చెప్పాను కదా, మర్చిపోయారా? ఇప్పటికే సంధ్య మన వల్ల పరాయి పిల్లని దత్తత తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. మనం వచ్చి మాధవిలతని పట్టుకోలేదు, సంధ్యకి న్యాయం చేయలేదు. తప్పంతా మనదేనండి. అలా అని సంధ్యకి ఇప్పుడు నిజం చెప్పి తనని బాధ పెట్టలేను. ఇప్పటికీ పార్వతత్తయ్య రోజు ఎవరికో పాపనిచ్చిందని సంధ్యతో గొడవ పడుతూనే ఉంది. సొంత కూతురుండి కూడా నిజం తెలియక సంధ్య ఈ పని చేస్తుంది. దత్తత తీసుకుంటే భూమి శాశ్వతంగా తన కూతురు అయిపోయినట్టే. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. పైగా భూమి తనకి బాగా దగ్గరైందంటున్నావు కదా, నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. సర్లేండి. త్వరగా లిఫ్ట్ చేయి బావా. ఎవరండి ఫోను? ఆఫీస్ కాల్. ఆఫీస్ కాల్. కట్ చేశాడేంటి? మీరు కట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి చేస్తున్నారేంటి? అంత సెన్స్ లేని వాళ్ళు మన ఆఫీసులో ఎవరున్నారు? కొత్తగా వచ్చిన మేనేజర్. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం బయలుదేరదాం. ఏంటి ఇంత కంగారు పడుతున్నారు? నేను నైట్ దత్తత కార్యక్రమానికి వెళ్ళాలని చెప్తే గుర్తులేదు. సంధ్యకి ఎలా న్యాయం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనేంటి ఇలా ఉన్నారు? మౌనిక, నేను కట్ చేశానంటే అర్థం చేసుకోవాలి కదా. బావా, రాత్రంతా నీ జ్ఞాపకాలతో నాకు అస్సలు నిద్రే పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు నీతో మాట్లాడాలా అని నైట్ అంతా ఎదురు చూశాను. నైట్ ఇంటికొచ్చి అక్షింతలని అనవసరమైన న్యూసెన్స్ అంతా చేశావు. ఇది చాలదన్నట్టు పొద్దున్నే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావేంటి?
ఈయన నిన్నొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏదో దాస్తున్నారు. ఏం జరుగుంటుంది? నేనే తెలుసుకుంటాను. హే ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. మాటి మాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది ఏంటి బావా? రాత్రి కూడా ఇంటికి రాలేదు. ఈ రోజైనా నా దగ్గరికి రావాలి కదా. త్వరగా బయలుదేరి ఇంటికి రా. ఏయ్ విను, ఇప్పుడు రావడం కుదరదు. నేను బయటికి వెళ్తున్నాను. కుదరదు. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంతే. ఏ ఏంటి బెదిరిస్తున్నావా? చూడు, ఈ పెళ్లి చెల్లుబాటు కాదు. నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడతానని అనుకుంటున్నావా? మనకి జరిగింది పెళ్లి కాదనుకున్నప్పుడు నైట్ ఎందుకు భయపడ్డావు? సరే అయితే, నేను నిన్ను మోసం చేశానని నా మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయి. లేదంటే వింజకి అత్తయ్యకి ఇలా జరిగిందని చెప్పేసేయి. చెప్తావా? నీ వల్ల అవుతుందా? అవ్వదు బావా. ఎందుకంటే పోలీసులకు చెప్తే నీ పరువు పోతుంది. నీ భార్యకి చెప్తే హోరేసుకొని చస్తుంది. అత్తకి చెప్తే తను కూడా పిచ్చిదైపోతుంది. నువ్వు పరువు కోసమైనా ఈ పని చేయలేవు బావా. ప్లీజ్ మౌనిక, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇప్పటికే నీ విషయంలో అయ్యో పాపం అనుకొని నేను చాలా మోసపోయాను. ఏంటి? ఏం మోసపోయావు బావా? దేవుళ్ళకే ఇద్దరిద్దరు భార్యలున్నారు. నీకు కూడా ఇద్దరు భార్యలుంటే అందులో తప్పే ఉంది చెప్పు. నువ్వు 15 రోజులు అక్కడ, 15 రోజులు ఇక్కడ హ్యాపీగా ఉండు బావా. నీ లైఫ్ ఇక నుంచి టర్న్ అయిపోతుంది. ఇంకేం మాట్లాడకుండా త్వరగా వచ్చే బావా. ఏయ్ చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను రాను. నువ్వు వస్తున్నావు, బాయ్. ఏయ్ హలో 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 హలో. ఎవరండి? ఇంకా మీరు రెడీ అవ్వకుండా ఎవరితో మాట్లాడుతున్నారు? ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. నిజం చెప్పండి, నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? ఏం దాయడం లేదు. మేనేజర్తో మాట్లాడుతున్నాను. మీరేంటి మేనేజర్తో భయపడుతూ మాట్లాడుతున్నారు? మేనేజర్ మీకు భయపడాలి కానీ మీరేంటి మేనేజర్కి భయపడుతూ మాట్లాడుతున్నారు? అదేం లేదు వింధ్య, ఆఫీస్ వర్క్ ప్రెషర్ అంతే. దానికి తోడు మౌనిక వల్ల నైట్ కూడా నిద్ర లేదు కదా. అంతే కదా? ఇంకేం దాయట్లేదు కదా? దాయడానికేముంది? ఏమో, నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో తప్పు చేస్తున్నట్టు మీరు అదోలా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి వింధ్య, మాటి మాటికి ఏం జరిగిందని గుచ్చి గుచ్చి అడుగుతున్నా? ఏదైనా ఉంటే చెప్తాను కదా. మీకు నిజంగా ఏదైనా ఉంటే నాతో చెప్పండి. అలాగే, ఉంటే తప్పకుండా చెప్తాను. సరే, లేట్ అవుతుంది, త్వరగా ఫ్రెష్ అయ్యండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. నాకంటూ నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చెల్లి నువ్వు మాత్రమే. సన్నీ, చిన్ని, మీ పిన్ని మొహం చూసినా, ఆ మౌనిక మొహం చూసినా నా ఒంటి మీద పాములు జెర్రలు పాకినట్టుగా ఉంది.
దేవుడు లాంటి రాజేష్ని మోసం చేసిన వాళ్ళు కదా. వీళ్ళు మనల్ని మోసం చేయరని గ్యారంటీ ఏంటి? అవును సన్నీ, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. తిక్క మొహందానా, నేను ఇంతసేపటి నుంచి చెప్పేది అదే కదే. పిన్ని పిన్ని అంటూ నాకన్నా ఎక్కువగా దాన్నే నమ్ముకుని కూర్చున్నావు. బతికుంటే బిస్కెట్లైనా అమ్ముకుని బతకొచ్చు, కానీ వీళ్ళ దగ్గర మనం పనిచేయలేమే. వీళ్ళ పాపాలు చూస్తూ వీళ్ళు చేసే అరాచకాల్ని ఇంకా మనం భరించలేము. వీళ్ళ మధ్య ఉండి ఇక్కడి గాలి పీల్చాలన్నా, వీళ్ళ తిండి తినాలన్నా, ఇక్కడ నీళ్లు తాగాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. వీళ్ళ మోచేతి కింద బతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చావడం బెటర్. పద. ఏంటి సన్ని బావా, ఎక్కడికో వెళ్దాము అది ఇది అంటున్నావు? ఇదిగో బావా గీవా అంటూ సాగదీయకు. అసలు నువ్వు బావా అంటే నా కడుపులో కాలుతుంది. నువ్వు చేసిన పాపంలో నాకు సగభాగం ఉంది గనక నాకు జీవితం మీదే విరక్తి పుడుతుంది. పైగా దీనికి తోడు పొద్దున్న లేస్తే మీ మొహం చూడాలన్నా, ఈ ఇంట్లో ఉండాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. అందుకే నేను చిన్ని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. విలువలు లేని మీ దగ్గర అసలు ఉండలేం. చిన్ని, వెళ్దాం పదా. ఆగండి. ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళకి ఏం చేయమంటావు? దేవుడు లాంటి రాజేష్ని మోసం చేశారు. మీ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఇలా గొంతులు కోస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? జన్మలో మా మొహాలు మీకు చూపించాం. మేమిప్పుడే వెళ్ళిపోతున్నాం. పద చిన్ని. సరేరా, నువ్వు వెళ్ళిపోతే నా బాకీ ఎవరు తెరుస్తారా? ఏంటి బాకీయా? నువ్వేమైనా నాకు అప్పిచ్చావా? అసలు లెక్క ప్రకారం చూస్తే నువ్విచ్చిన దానికంటే మా దగ్గర దోచుకున్నదే ఎక్కువగా ఉంది. అలా లెక్క కడితే నువ్వే మాకు బోల్డ్ అంత ఇవ్వాలి. అలా అంటావేంట్రా? నువ్వు ప్రతి నెల డబ్బులు తీసుకుని మా దగ్గర సంతకాలు పెట్టావు కదా. సంధ్యకి తన సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఏదో ఒకరోజు తప్పకుండా మనకి మాధవీలత ఎదురుపడుతుంది. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంటుంది. కానీ ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమం ఆపాలండి.